తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. మంచితనం మానవత్వం ఎమ్మెల్యే అంజిబాబు సొంతమని ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజమని, పేద ప్రజల అభ్యున్నతే ఆయన ధ్యేయమని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు వేడుకలను భీమవరం మల్టీప్లెక్స్ వద్ద ఉన్న అల్లూరి శ్రీరామరాజు కళ్యాణ వేదికలు నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే అంజిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గజమాలతో సత్కరించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ, ప్రజలతో కలిసి నడిచే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల మెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే అంజిబాబు అని అన్నారు. తనపై చూపించిన ఆదరణ, అభిమానం ఎప్పటికీ మరవలేనని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియోజకవర్గానికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు.
నా పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ పేపర్ ద్వారా, పత్రికల ద్వారా, యాడ్స్ ద్వారా, ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా భీమవరం ప్రజలకి నేను చెప్పేది ఒకటే, మన భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. భీమవరాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తాను. 2029 వచ్చేసరికి భీమవరం నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా, అభివృద్ధి ధ్యేయంగా 24 గంటలు కష్టపడి పనిచేస్తాను. పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. సంతోషమైన రోజు. భీమవరం నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు, అలాగే 2024లో అఖండ మెజార్టీతో గెలిచిన మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు భీమవరం నియోజకవర్గ కూటమి నాయకులు అందరి తరఫున తెలియపరుస్తున్నాం. ఆయన ఆయురారోగ్యాలతోటి ఇంకా ఎన్నో ఉన్నత పదవులతో ఈ ప్రజాసేవలో ప్రజలకి అందరికి సాయం చేసే విధంగా ఆ దేవదేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఉండని చెప్పి కోరుకుంటూ, అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదం ఎదుర్కోవడానికి అందరూ ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మంత్రి సీతారాం పిలుపునిచ్చారు. సిపిఎం దేశవ్యాపిత పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమైక్యత యాత్ర జరిగింది. సిపిఎం పట్టణ నాయకులు బి వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన సభలో సీతారాం మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అందరూ సంఘీభావం తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనసాగించలేకపోయిందని అన్నారు. అమెరికా జోక్యంతో యుద్ధం ఆపివేయడం సిగ్గుచేటని అన్నారు. ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను మట్టు పెట్టలేకపోయిందని, ఉగ్రదాడులకు గురైన బాధితులను ఆదుకోవడంలో పరామర్శించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ రోజున సిపిఎం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో దేశ సమైక్యత యాత్రలు జరుగుతున్నాయి. ఇటీవలే తాత్కాలికంగా ఉగ్రవాదుల వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో అది ఆపేసింది. తర్వాత ఇప్పుడు తిరంగా యాత్రలని, 3 జెండాల యాత్రలని అది ప్రారంభించింది. అయితే కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పట్లేదు. గతంలో మేము ఉగ్రవాదాన్ని అణిచేస్తాం, అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పిన మోదీ ప్రభుత్వం మరి ఈ రోజున చాలా అమాయకులైన ఒక 26 మంది యాత్రికులు, దాంట్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అత్యంత అమానుషంగా ఈ ఉగ్రవాదులు దుర్మార్గంగా చంపేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని ఈవో వేండ త్రినాథరావు పిలుపునిచ్చారు. స్వామివారి సింహగిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి అధికారులతో ఈవో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాన్ని ప్రధాని మోదీ అర్ధాంతరంగా నిలిపివేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశ భద్రత విషయంలో మోదీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. మేడ్చల్ నియోజకవర్గంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై హింద్ యాత్ర అనంతరం నిజాంపేటలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గతంలో ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్యాన్ని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకొని సూచించారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే కనుగోడ్లు పీకేస్తామని చైనాను ఇందిరాగాంధీ హెచ్చరించారని, నాడు యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు బెదిరించిన ఇందిరాగాంధీ లొంగలేదని గుర్తు చేశారు. మోడీకి బీజేపీకి అండగా నిలబడ్డం, కానీ కాల్పులు ఆపినప్పుడు, యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు, అందరితో ఎందుకు సంప్రదించలేదని ఈ రోజు ఈ జై హింద్ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా. మిత్రులారా, నాయకత్వం అంటే ఆశామాషి కాదు, యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, మైకులో
పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, యుద్ధం అంటే వెన్నెముక ఉండాలి, యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి, యుద్ధ నీతి ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు, యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు. అందుకే ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో, భారతదేశం నలుమూలల 140 కోట్ల ప్రజలు ఇవాళ ఆనాటి ఇందిరమ్మను గుర్తు చేసుకున్నారు. 1967లో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అందుకే ఆనాడు నెక్లెస్ రోడ్లో నేను చెప్పిన, నరేంద్ర మోడీ గారు మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే, మీకు ఒకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరకాలి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో, ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు, ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరకాలిగా నీకు అండగా ఉంటుంది. ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చెయ్యి, 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన. ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పహల్గాం చల్లో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది. అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగా ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను, పోలీసులను, ప్రభుత్వ ఉద్యోగస్తులను నక్లెస్ రోడ్డు మీద కదం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి, మేము అండగా నిలబడతామని తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి 2వ రోజు పర్యటన. గౌహతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన శ్రీనివాస వర్మ. కూటమి నేతల రాజకీయ ప్రయోజనాలకు ఉద్యోగులను పావులుగా చేయడం దారుణం. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. భీమవరంలో ఘనంగా పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన కూటమి శ్రేణులు, అధికారులు, అభిమానులు. ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ల దగ్గర పెట్టారంటూ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.